ఆచి చికెన్ మసాలా సమస్యలు పరిష్కరించాలని జేసీ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులకు మద్దతుగా ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే రకమైన ఉద్యోగాలు చేస్తున్న వారికి సమానంగా జీతాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీలో కొనసాగించాలని, వారికి స్పర్క్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు జేఏసీ నాయకులు. ఇక తమను క్రమబద్దీకరణ చేయడం వల్ల రాష్ట ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదన్నారు. జాప్యం లేకుండా తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ మనది అవుట్సోర్సింగ్ ఇవాళ భారతదేశంలో మీరు 3వ ర్యాంకు తెలంగాణ నేషనల్ రివార్డ్ ఇచ్చే బదులు ఈ రోజు డిగ్రేడ్ చేసిండ్రు. రివార్డ్ ఇచ్చే బదులు ఏం చేసిండ్రు, డిగ్రేడ్ చేసిండ్రు. ఇక్కడ ఇవాళ ఎన్హెచ్ఎం జేఏసీ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా 78 కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఒక జేఏసీగా ఏర్పడి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వారు అడుగుతున్నది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఉండాలి, అదేవిధంగా మాకు జీతాలు కూడా మిగతా ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు ఇవ్వాలి. అడుగుతున్నది ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారమే ఇది సమంజసమే ఉన్నది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒకే రకమైన పనిచేస్తున్న వాళ్ళకి వేతనాలలో జీతాలలో తారతమ్యాలు ఉండటానికి వీల్లేదు, జీతాలు ఒకే రకంగా ఉండాలి. ఒక వైద్యం చేసే డాక్టరు టెంపరీ కాంట్రాక్టుకు తర్వాత రెగ్యులర్ ఉద్యోగికి మధ్యన జీతాలలో తారతమ్యాలు ఉండకూడదనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అదొక కేవలం వైద్యుల విషయంలోనే కాదు, మొత్తం 78 కేటగిరీల ఉద్యోగుల విషయంలో కూడా ఈ తారతమ్యం ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం. ఉద్యోగ భద్రత ఉండాలి, లీవ్ల విషయంలో సామ్యత ఉండాలి. ఈ విషయాల్లో తప్పకుండా మరి వారు అడుగుతున్నది ఒక న్యాయమైన డిమాండే. ఈ న్యాయమైన డిమాండ్ పరిపూర్తి కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాం. మన దగ్గర ప్రపంచ బ్యాంకు సలహాల మేరకు ఈ వ్యవస్థ ఏర్పడింది. అయితే ఏర్పడిన ఈ వ్యవస్థ అనే దాన్ని మనకు ఏర్పడినటువంటి ఈ వ్యవస్థను ఇవాళ ఇంకా కొనసాగుతున్న సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి ఈ ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్త శాంతియుత మహాధర్నాకు పిలుపునివ్వడం వల్ల వివిధ జిల్లాల నుండి తరలి వచ్చిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల గలం ఒకటి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ ఎలాంటి షరత్తు లేకుండా వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళకు ప్రాణాలు తెగించి మరి తెలంగాణ ప్రజల్ని కాపాడుకున్నారు. 20 సంవత్సరాల నుండి వారు ఎన్నో హక్కులకు దూరంగా ఉన్నారు. కనీస వేతనం కూడా 100% గ్రాస్ సాలరీ లేకుండా 180 రోజుల పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ లేకుండా మా మహిళా ఉద్యోగులు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మాతా శిశు సంక్షేమ పథకం ఏదైతే ఉందో మా ఎన్హెచ్ఎం ఉద్యోగులు 100% వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. కానీ వారికి అలాంటి పథకం లేకపోవడం చాలా బాధాకరం. సో